ఆ రోజు మీరు వచ్చి ఆ అమ్మాయి మళ్ళీ వస్తే ఈ నెంబర్కి ఫోన్ చేయమని మీ విజిటింగ్ కార్డు కూడా ఇచ్చారు కదా, ఆ అమ్మాయి వచ్చింది. అర్చనేదిరా? మేము అక్కడికి వెళ్ళేసరికి అక్క వెళ్ళిపోయింది. వద్దు, ఈ పెళ్లి నేను చేసుకోను. మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. సిరులు సొగసులతో మునిగే బ్రతుకులలో మిగిలేదు కరింత శూన్యమే. అనురాగాన్ని కొనరా అంటే నెలలో దానికి వెలకట్టేసిరి. కాఫీ కూడా తాకముందే ఫైల్స్ చూడడం మొదలు పెట్టేశారా? ఏం చేయను సూర్య, నీకు తెలుసు కదా, నేను నా ఫ్రెండ్ కలిసి మొదలుపెట్టిన కన్స్ట్రక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్లో ఉంది. ఎప్పటికప్పుడు అన్నీ చూసుకోకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే ఎందుకైనా సరే ఇప్పుడు మాత్రం మీరివేమీ చూడడానికి వీల్లేదు. లేవండి. ఎక్కడికి? మర్చిపోయారా? ఇవాళ మీ అమ్మగారి పుట్టినరోజు. ఓ అవును కదూ. అందుకే సార్, పదండి వెళ్ళి మనిద్దరం విష్ చేద్దాం. పద. అమ్మా, పైనుందేమో. అమ్మా, ముందు స్వీట్స్ తీసుకో. ఒక శుభవార్త చెప్పనా? ఈ నెల ఖర్చులన్నీ పోను, మిగిలిన లాభం 20,000 తీసుకో. అమ్మా, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. పుట్టినరోజు శుభాకాంక్షలు అత్తయ్యా. పుట్టినరోజు ఈ వయసులో నాకు పుట్టినరోజు. అదే మాట అత్తయ్యా, ఏ వయసులో ఉన్నా పుట్టినరోజు పుట్టినరోజే. అమ్మా, నువ్వు ఇలా దిగులుగా ఉండకూడదు, సంతోషంగా ఉండాలి. సంతోషం అది తెచ్చిపెట్టుకుంటే రాదురా, మనసులో ఉండాలి. అత్తయ్య. అవునమ్మా, నీ అక్కయ్య లేదు, పెద్దాడు లేడు. ఆ దిగులతోనే మనసు నలిగిపోతుంటే ఇంకా నాకు సంతోషం ఎక్కడి నుంచి వస్తుందమ్మా? అత్తయ్య, ఇదే వద్దనేది. పెద్దవారు మాకు ధైర్యం చెప్పాల్సిన వారు మీరే ఇలా దిగులు పడితే ఎలా? అవునమ్మా, వదిన కోసం మనం ఇంకా ఎన్నాళ్ళు వేచి చూడాల్సిన పని లేదు. తొందరలోనే తప్పకుండా కనిపిస్తుంది. ఇక బావగారు కూడా అక్క వచ్చిందని తెలిస్తే ఎక్కడున్నా వెంటనే వచ్చేస్తారు. అవునమ్మా, ఒక పక్క నేను సూర్య, మరో పక్క అక్క బావగారు. కరెక్ట్. అలా మనం అందరం కలిసి హ్యాపీగా గ్రూప్ ఫోటో దిగే రోజు తప్పకుండా వస్తుందమ్మా. చిన్నడా, మీరు చెప్పినట్లు నిజంగా ఆ రోజే వస్తే అదే నాకు పుట్టినరోజు కంటే పెద్ద పండగ రోజురా. అప్పటిదాకా ఈ బాధ తప్పదు, ఈ ఎదురు చూపులు తప్పవు. అమ్మా. అవునరా, అమ్మా అని నువ్వు ప్రొద్దుటే ప్రేమగా పలకరించావు. కానీ పెద్దాడు కనీసం ఈ అమ్మ పుట్టినరోజు నాడైనా గుర్తుంచుకొని ఒక్క ఫోనైనా చేస్తాడంటావా? లేదురా, లేదు. వాడికి అమ్మ గుర్తులేదు.
అదేం కాదమ్మా, అన్నయ్య ఎప్పటికీ నేను మర్చిపోడు. ఈ అమ్మని ఓదార్చడానికి అంటున్నావు కదూ. లేదమ్మా, ప్రతి సంవత్సరం అన్నయ్య నాకన్నా ముందుగా లేచి నీకు బర్త్డే విషెస్ చెప్పేవాడు. నేను పెద్దాన్ని, నా తర్వాతే నువ్వు అని నన్ను కోపాడేవాడు కూడా. అవునా కదా? అదంతా గతంరా. ఈ అమ్మ బ్రతికి బాగున్నప్పటి మాట. కానీ ఇప్పుడు మీ అన్నయ్య ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు? పెద్దాడా, ఈ అమ్మని మర్చిపోయావా? నా ప్రతి పుట్టినరోజున అందరికంటే ముందు నువ్వే నాకు శుభాకాంక్షలు చెప్పేవాడివి కదా. అలాంటిది ఈ అమ్మని మర్చిపోయి ఎక్కడున్నావురా పెద్దాడా? పెద్దాడా, పెద్దాడా, పెద్దడా 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 హలో, ఎవరు? ఎవరంటుంటే మాట్లాడరే? పెద్దాడా? నేనేనమ్మా. పెద్దాడా, ఇవాళ నీ పుట్టినరోజు కదమ్మా, అందుకే నీకు శుభాకాంక్షలు చెప్దామని. ఈ అమ్మ నీకు ఇన్నాళ్ళకు గుర్తుకొచ్చిందిరా. అమ్మా, నీ పెద్దాడు అమ్మని మర్చిపోయేంత మనసు లేని దుర్మార్గుడు కాదమ్మా. మనసు నిజంగా నీకు మనసు అంటూ ఉంటే చెప్ప చేయకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా? ఈ వయసులో
ఈ అమ్మ గుండెని ఇంతటి క్షోభకు గురి చేస్తావురా? నన్ను క్షమించమ్మా. చెప్పరా, ఎందుకు ఇలా చేసావు? ఏం చెప్పనమ్మా, నేనొక నష్టజాతకుణ్ణి. ఈ జన్మలోనో పాపం చేసి ఈ జన్మలో దాని ఫలితాన్ని అనుభవిస్తున్న దౌర్భాగ్యుణ్ణి. వద్దురా, అలా మాట్లాడొద్దు. లేదమ్మా, ఇక నీకు ఈ పెద్దాడు లేడని అనుకో. పెద్దాడా? అవునమ్మా, నీకున్నది ఒక్కడే కొడుకు, చిన్నాడు. ఎందుకురా ఈ అమ్మ మనసుని ఇలా సూరాలతో పొడుస్తున్నారు? నేనేం పాపం చేశానురా? ఈ వయసులో నాకెందుకురా ఈ శిక్ష? అసలేం జరిగిందిరా చెప్పు. అమ్మా ప్లీజ్, దయచేసి నన్నేమీ అడగొద్దు. నేనొక శాపగ్రస్తుణ్ణి. నా కళ్ళ ముందే వదిన మరుదుల పెళ్లి జరుగుతుంటే ఆ ఘోరాన్ని ఆపలేని దౌర్భాగ్యుణ్ణి నేను. మనసు ముక్కలై దేశ తిమ్మరిగా మారిన జీవోత్సవాన్నమ్మా. అది కాదురా నేను చెప్పేది. పెద్దాడా, పెద్దాడా, హలో హలో, పెద్దాడా, హలో హలో హలో. సూర్య, కృష్ణ, కృష్ణ, అమ్మ సూర్య, తొందరగా రండి. ఏమైందమ్మా? మీ అన్నయ్య ఫోన్ చేశాడ్రా. అమ్మా, అవునరా, ఆ రోజు గుళ్ళో పెళ్లి జరిగింది నిజంగా నీకు అర్చనకేనని భ్రమపడి దూరంగా వెళ్ళిపోయాడట. అసలు నిజాన్ని నేను చెప్పబోతుంటే నేనొక శాపగ్రస్తుణ్ణి, నా కళ్ళ ముందే జరుగుతున్న ఘోరాన్ని ఆపలేని దౌర్భాగ్యుణ్ణి అని, మనసు ముక్కలై దేశ దిమ్మరిగా మారిన జీవోత్సవాన్ని అంటూ, నీకొక్కడే కొడుకు అంటూ ఫోన్ పెట్టేశాడ్రా. అంటే ఆ రోజు నాకు సూర్యకి పెళ్లి జరుగుతున్నప్పుడు అన్నయ్య తిరిగి వచ్చాడన్నమాట. అయ్యో, మీ పక్కన ఉన్నది అక్కే అనుకుని అపార్థం చేసుకుని అలా దూరంగా వెళ్ళిపోయినట్టున్నారండి. అవునమ్మా, అదే జరిగింది. అందుకే వాడు గుండె పగిలి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇన్నాళ్ళు వాడు ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో భగవంతుడా, ఎలా వాడికి అసలు నిజం తెలిసేది? అమ్మా, అసలు ఇదంతా వదిన సూర్య ఒకే పోలికలతో ఉండడం వల్లే జరిగింది. అవునరా, ఆ రోజు మీ ఇద్దరు గుమ్మల్లోకి రాగానే ఆ సౌందర్య మాటలు విని ఆవేశంతో రగిలిపోతూ కన్న తల్లిని నేనే అపార్థం చేసుకున్నాను. అవునమ్మా, అన్నయ్య మనసుని చెడగొట్టింది కూడా తప్పకుండా ఆ రాక్షసి అయి ఉంటుంది. దాన్ని ఏమండి, ఇప్పుడు మనం ఆలోచించాల్సింది దాని గురించి కాదు, బావగారి గురించి. అసలు నిజాన్ని ఆయనకి తెలిసేలా చేయడాన్ని గురించి. అవునరా చిన్నాడా, సూర్య చెప్పింది అక్షరాల నిజం. పెళ్లి జరిగింది మీ ఇద్దరికి అని తెలిస్తే మీ అన్నయ్య తప్పకుండా తిరిగి వస్తాడు. అంతే కదండి, అక్క బతికే ఉంది అని తెలిస్తే బావగారు ఆనందంతో పొంగిపోతారు. కానీ ఎలా అమ్మా, వాడెక్కడున్నాడో కూడా తెలియకుండా? అమ్మా, అన్నయ్య ఎక్కడున్నా నిజం తెలిసేలా చేయాలంటే ఒకే ఒక మార్గం ఉంది. ఏంటండి అది? మన పెళ్లి ఫోటోని పేపర్లో ప్రకటనగా వేయించడం, కృష్ణప్రసాద్ సూర్య తేజల పేర్లతో అసలు నిజాన్ని అన్నయ్యకి తెలిసేలా చేయడం.
అమ్మా గాయత్రి, నువ్వేదో ముఖ్యమైన విషయం చెప్పాలన్నావు. ఏమిటమ్మా అది? మావయ్య, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులే మిన్నా అంటారు. నిజమే కదూ? నిజమేనమ్మా, కానీ ఇప్పుడు నీకు ఆ సందేహం ఎందుకు వచ్చింది? సందేహం కాదు మావయ్య, శోధన. శోధన అంటే? ఆలోచన, తీవ్రమైన ఆలోచన. ఇంతకీ మీ ఆలోచనలు దేని గురించి మేడం? చెప్పమ్మా గాయత్రి, నువ్వేం చెప్పాలనుకున్నా నిస్సందేహంగా చెప్పు. నువ్వే పని చెయ్యాలనుకున్నా అది 10 మంది మంచి కోసమేని మాకు తెలుసమ్మా. అత్తయ్య, మీకు నా మీదున్న నమ్మకానికి నేనెప్పటికీ కృతజ్ఞురాల్ని. ఏటైనదమ్మా, ఇవాళ ఇలా కొత్తగా మాట్లాడుతున్నారేటి? చెప్తాను. మొన్న మన ఇంటికి పావని అనే అమ్మాయి వచ్చింది, తెలుసు కదా? ఆ, నువ్వే కదమ్మా ఆ అమ్మాయికి 1,00,000 రూపాయల చెక్కును విరాళంగా ఇచ్చింది. ఆ పిల్ల 10 మంది అనాథల్ని చేరదీసి చదివిస్తుందని కూడా చెప్పావు కదమ్మా. అవును, కూలి పని చేస్తూ పావని 10 మంది పిల్లల్ని చదివిస్తుంది. వాళ్ల భవిష్యత్తుకి బంగారు బాటలు వెయ్యాలని తను రాత్రింబవళ్లు శ్రమిస్తోంది. తన శక్తికి మించిందే అయినా అధైర్యపడకుండా అనుకున్న పని పూర్తి చేయడానికి తన స్వేదాన్ని, రక్తాన్ని కూడా చిందిస్తోంది. నిజమేనమ్మా, ఆ పిల్లది చాలా గొప్ప మనసు. అలాంటి త్యాగబుద్ధి ఉన్నవాళ్ళు ఈ లోకంలో చాలా తక్కువ మందే ఉంటారమ్మా. రియల్లీ షీ ఈజ్ గ్రేట్ మేడం. పావని మంచిది, గొప్పది, త్యాగబుద్ధి కలది అని మెచ్చుకుంటే సరిపోతుందా? సరిపోక ఇంకేం చేయాలి? సన్మానాలు చేసి సాలువలు కప్పాలా? లేక కలియుగ త్యాగశీలి అని బిరుదులివ్వాలా? అక్కర్లేదు. ఒక మంచి పని చేసి తీరాలనే దృఢ సంకల్పంతో నిస్వార్థంగా పావని చేస్తున్న ఆ మహాయజ్ఞాన్ని మనం స్ఫూర్తిగా తీసుకుంటే చాలు. అంటే నీ ఉద్దేశం ఏమిటమ్మా? మావయ్య, ఆ దేవుడు మనకి ఇంత ఆస్తినిచ్చాడు, సిరి సంపదల్నిచ్చాడు, భోగభాగ్యాల్ని ఇచ్చాడు. కాని మనమేం చేస్తున్నాం? ఇంతకీ ఏం చేయాలని? ఉన్నదంతా దాన ధర్మాలు చేయాలనా? కాదు, మనకున్న దాంట్లోనే 10 మంది అభాగ్యుల్ని ఆదుకుంటే, వాళ్ళ ఆకలిని తీర్చగలిగితే, వాళ్ళకి విద్యాబుద్ధుల్ని నేర్పించగలిగితే, వాళ్ళని ఈ సమాజంలో తలెత్తుకుని తిరిగేట్టు చేయగలిగితే అంతకన్నా పుణ్యం లేదు. అందుకే మీరు కాదనరనే నమ్మకంతోనే బాగా ఆలోచించి నేనొక నిర్ణయానికి వచ్చాను. అమ్మా గాయత్రి, నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నీకు మా సంపూర్ణ సహకారం ఎప్పుడూ ఉంటుందని నీకేనాడో చెప్పాను కదమ్మా. చెప్పమ్మా, ఏమిటా ఆలోచన? చారిటబుల్ ట్రస్ట్. మీ సహకారంతో 1 కోటి రూపాయల మూలధనంతో ఒక ట్రస్ట్ ని ప్రారంభించాలనుకుంటున్నాను. చారిటబుల్ ట్రస్టా అంటే ఏటమ్మాది? చెప్తాను. మన దేశంలో ఎంతో మంది అనాథలు, అభాగ్యులు, కన్నవాళ్ళెవరో కూడా తెలియని ఏకాకులు, శాపగ్రస్తులు, పూట గడవడం కోసం బాల్యం నుంచే ముష్టెత్తుకుని బతుకుతున్న నిర్భాగ్యులు ఎంతో మంది ఉన్నారు. అంటే వాళ్ళందరినీ మనం ఉద్ధరించాలా? అందర్నీ ఉద్ధరించటం ఎవరి వల్ల కాదు. మన పరిధిలో, మన చుట్టూ ఉన్న వాళ్లల్లో ఏ తోడు లేని అలాంటి అనాథల్ని చేరదీసి వాళ్ళకి మెరుగైన జీవితాన్ని అందించాలన్నదే నా ఆశ, ఆశయం. ఆ ఆశయ సాధనకే
ఈ ట్రస్ట్. వండర్ఫుల్ మేడం. మీ ఆలోచన నిజంగా అద్భుతం, అభినందనీయం. నాది కాకపోతే కాసేదాకా అన్నట్టు నేను కొడతాను చప్పట్లు. ఏటమ్మా, నేను ఇందాక నుంచి చూస్తున్నాను, మాటకి అలా అడ్డుపడతావేటి? కందకలేని దొరదా కత్తి పెడికెందుకు అంటున్నాను. మా బాగా చెప్పేవే నోకాలు. అమ్మ గాయత్రి, చాలా రోజుల నుంచి ఏదైనా పుణ్యకార్యం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు మానవ సేవే మాధవ సేవ అనే గొప్ప సంకల్పంతో ప్రారంభించాలనుకున్న ఈ ట్రస్టు పుణ్యకార్యాలన్నింటినీ మించిన గొప్ప పుణ్యకార్యం అవుతుందమ్మా. మేడం, ఆ ట్రస్ట్ వివరాలు, ప్లానింగు మీరు చెప్పండి. మీరు అనుకున్నది అనుకున్నట్టుగా అమలు చేసే బాధ్యత నాది. గాయత్రి అమ్మ, ఈ ప్రపంచంలో డబ్బున్నోళ్ళు చాలా మంది ఉంటారమ్మా, కానీ ఎదుటోళ్ళకి పెట్టే బుద్ధి మీలాంటి ఏ కొద్ది మందికో ఉంటుంది. అమ్మా గాయత్రి, నీ నిర్ణయానికి మనస్ఫూర్తిగా నా మద్దతును తెలియజేస్తున్నానమ్మా. నీ ఆశయాన్ని ఆచరణగా చేసే ప్రయత్నాన్ని వెంటనే మొదలుపెట్టు. ఒక మర్రిగింజ మహావృక్షం అయినట్టు చిత్తశుద్ధితో నువ్వు ప్రారంభించే ఈ ట్రస్టు ఎంతో మంది పాలిట ఆశాదీపం కావాలి. థ్యాంక్ యూ మావయ్య. ఈ క్షణం నుంచే నేను నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను.